నువ్వు పనికి వచ్చేటప్పుడు చీరలు కట్టుకొని వస్తే నీకు పని ఇస్తారు వాళ్ళు. ఇలానే వస్తాం. అందరికీ నమస్తే. కనకం ఇళ్లల్లో పనుల కోసం చాలా ఎత్తింది, చాలా మందిని అడిగింది ఇళ్లల్లో పని చేస్తా అని. నన్ను కూడా అడిగింది చాలా సార్లు, ఏమైనా పని ఉంటే చెప్పు నాన్న, ఏదైనా జాబ్ ఉంటే చెప్పు నాన్న అని. ఇప్పుడైతే అటు ఇటు చేసి వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఒక ఇంట్లో పని అయితే పట్టుకుంది. వాళ్ళ ఇంట్లో ఏమేమి పనులు చేస్తుందో చూపిస్తా, వచ్చేయండి. ఇక కనకం పనిచేసే ఇల్లు ఇదే. ఆ పైన ఫ్లోర్లో చేస్తుందని తెలిసింది, అక్కడికైతే పోతున్నా. ఏం పని చేస్తుందో చూపిస్తా, చూడండి. కనకం చూడండి, అదిగో కనకం. కనకం ఏంది కనకం, నీకెంత పెద్ద ఇంత పరిస్థితి వచ్చింది? అంటే ఇక్కడ కూడా నా పరువు తీసేయడానికి నువ్వు వస్తావు ఇక్కడికి? పరువు తీయడానికి రాలేదు. జీతం ఎంత? 15,000. అయ్యయ్యో కనకం, తుడు 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 తుడు. మీ ఓనర్లు వచ్చి ఇప్పుడు గొడవ చేస్తారు నీతో. తుడు తుడు. పని చేస్తా కూడా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుంది. ఇళ్లలో పని చేసుకుంటా కూడా ఎవరైనా కొంచెం సిగ్గుపడతారు కదా, అయ్యో నేను ఇళ్లలో పని చేస్తాను, ఇంత పెద్ద సెలబ్రిటీని, అయ్యో నా పరువు తీస్తాండి సాజిద్ గడు అనుకుంటారు కదా. కనీసం అది కూడా లేదు కనకానికి. అంటే కొంతమందికి సిగ్గు అనిపించింది కదా కనకం, అంతేనా? పని చేసుకోవడం వల్ల సిగ్గు లేదంటావు? పని చేసుకుంటున్నా కదా, నా పని నేను చేసుకున్నా తప్పేది. ఇది నా ఇల్లు, నా ఇల్లు అనుకుంటాను, అంతేగాని ఓనర్ ఇల్లు అని అనుకో. ఓనర్ ఇంటిని నా ఇల్లు అంటే కొడతారు. ఎందుకు కొడతారు? నా ఇంటికి నేను పని చేసుకుంటున్నాను, ఎందుకు కొడతారు? ఇగో ఇక్కడ తొక్కినా ఇక్కడ తుడు, వాళ్ళు తిడతారు. తుడు దా, ఇట్రా ఇట్రా. నువ్వు వాళ్ళకంటే ఎక్కువ యాక్షన్ చేయకు. మీ ఓనర్ ఉన్నారా? ఓనర్ వాళ్ళు ఉన్నారా? పడుకొని ఉన్నారా? కదా నన్ను అందరూ వెళ్ళగొట్టేస్తున్నారు. ఓనర్ లైవ్ వేసేస్తానంట, చూసేవా నా మనసు అలాంటిదా చెప్పు? ఓనర్ నేను ఎందుకు లైవ్ వేస్తానమ్మా? నా వయసు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల్లో ఏమేస్తాను? ఆ ఓనర్ భార్యలకి భయం, ఎందుకంటే నువ్వు కొంచెం దబిడి దిబిడి డ్రెస్సులు వేసుకుంటావు కదా. ఎక్కడ నా మొగుడిని పట్టుకొని పోద్దో, దీని డ్రెస్సులకు నా మొగుడు ఎక్కడ అట్రాక్ట్ అవుతాడో అని వాళ్ళ భయం. నువ్వేమో ఇట్లాంటి డ్రెస్సులు వేసుకుంటావు. నువ్వు పనికి వచ్చేటప్పుడు చీరలు కట్టుకొని వస్తే నీకు పని ఇస్తారు వాళ్ళు. ఇలానే వస్తావు. మరి ఓనర్ ఒకవేళ రామ్మ రూమ్లో కంటే అప్పుడు ఏం చేస్తావు? పని మనిషివే కదా నువ్వు. మీ ఓనర్ వాళ్ళ పిల్లోడు చూసిండు. అయ్యా కనకం, నీకు ఇబ్బంది లేదులే. తుడు 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 తుడు. ఏంది ఇన్ని కొన్ని నీళ్ళలో తుడుస్తావు? దాంట్లో సరుపేది, సబ్బేది, దాంట్లో సర్ఫ్ ఏమేరా? మీ ఓనర్ అమ్మకు చెప్తా. అంటే నువ్వు ఏమేం పనులు చేస్తున్నావో చూద్దామని వచ్చా. 15,000 సరిపోతాయా నెలకి? ఎందుకని కనకం ఇంత కాన్ఫిడెన్స్? గాజులు వేసుకుంటున్నాను, డ్రెస్సులు వేసుకుంటున్నాను, హీరోయిన్ లా ఉంటాను. మరి నేను అందగత్తిని, రంభ ఊరుసు మేనక అవి గెట్టేస్తారు. 15 రోజులు కూడా నాకు జీతం ఇవ్వట్లేదు. నాకు 3,000 ముందుకే అవుతున్నాయమ్మా. ఏం చేసి ఇంకో మంచి ఇల్లు ఉంటే చూసి, నేను నీకు మంచి ఎవరైనా ఆడలు లేని చూపించు. అంతేనా? ఓనర్ మంచి చేసుకుంటాను, హ్యాపీగా చూసుకుంటాను. పని ఆడది ఉన్నదనుకో, అయ్యో నీ బుద్ధి మారదుగా ఇంకా, అందుకే నీకు పని దొరకట్లేదు. బుద్ధి మారదు. నువ్వు ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లలో పని చేసినావు నిజం చెప్పు. నేనా? సిడి వెళ్ళాను. షిరిడీలో పని చేసినావు ఇళ్లలో? వెళ్ళాను. యథార్థం రియల్ యాక్షన్ చేస్తున్నాను. యాక్షన్ కదా, రియల్ మాట్లాడతాను. షిరిడి వెళ్ళా. షిరిడి వెళ్ళేసి 3 రోజులు చేసేటప్పటికి పుట్టపర్తి షిరిడి కాదు, వెళ్తే 3వ రోజున బట్టలు ఆరేస్తున్నాను బయట. బట్టలు ఆరేస్తుంటే పైన ఫ్లోర్లో దిగిపోయి 3 ఫ్యామిలీలు 4 ఫ్యామిలీలు. బాబు రియల్ గా లక్ష్మంటే కింద దిగిపోయారు. ఇలా చుట్టూరు ఇద్దరు కలిసి నుంచి ఏంటమ్మంటే నొక్కేసుకుంటారు. అంతలోకి మా ముసలోడు వచ్చాయి. అదేంటి అని అడిగాడు లోపలికి వచ్చి. లేదండి నేను సెలబ్రిటీ అండి, డబ్బులు దొబ్బేస్తున్నారు అందుకే వచ్చానండి, నా లేవులు ఇది కాదండి అన్న. కొడుకు ఫోన్ చేసి
అమ్మ ఆవిడ సెలబ్రిటీ అంటే పైకి వచ్చి అందరూ ఫోటోలు చేసుకున్నారంటే అలాంటి వాళ్ళు ఎందుకు అనేసి వెంటనే డబ్బులు 3 రోజులకి డబ్బులు చూసి ఇచ్చేయండి అన్నారు. ఎక్కడ పెట్టుకొని ఎక్కడికి పోయినా నీకు పని చేయట్లేదు. 3 రోజులు డబ్బులు ఇచ్చేసి బస్సు ఎక్కడ తీసి పంపించేసి సరే మళ్ళీ భీమవరం అయ్యి మా ఊళ్ళో ఎవరు ఉంటారంటే ఇంట్లో కాలపడితే లోపలంటే వెళ్ళాము. వెళ్తే అక్కడ వారం చేశాక అమెరికాలో కూతురు ఉన్నది అమ్మ సెల్ఫీ పెట్టి ఇలాగా ఇదిగో మా పర్మిషన్ చూపించారు రియల్ గా చూపితే అయ్యి బాబా ఆవిడ బోల్డ్ ఉన్నది యూట్యూబ్ లో చేస్తున్నా అసలు ఏ ఉద్దేశంతో వచ్చిందమ్మా నాన్నకు లైన్ వేస్తున్నామో అమ్మో పంపించేయండి. నా మనసు నాన్నకు లైన్ వేసిలో ఉన్నాను నేను చాలా మంచిదండి అమ్మా. వేస్తే వేస్తావేమో ఎవడికి తెలుసు. వేస్తే నీకు వేయాలి లైన్ నేను వేయను. అయితే వాళ్ళు కూడా వాళ్ళు డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చేసాను. బాబా ఇంకా నా వల్ల కాదు నేను చెయ్యను, చేస్తే నేను బిర్యానీ వ్యాపారం పెట్టుకుంటాను అంతేగా ఇంట్లో పని చేయాలంటే ఇది వీళ్ళు కేకేసారు. అమ్మ 15,000 అంటే ఏమని ఊకెడుతున్నావు నువ్వు ఎక్కడన్నా వింటున్నా ఇక్కడే నీ మాటలు వెళ్తున్నా. సరే అనేసి చేసా. వచ్చాను 15 రోజులు అవుతుంది వీళ్ళకి కింద నుంచి అలా ఆయనకి అమ్మ వాళ్ళ ఇక నాకు వీళ్ళు ఏమి చెప్తాడేమో ఆయన కూడా నాతో ఎక్కువ మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతుంటే ముందు జరగదు మా ఇంట్లోనే ఉండు అన్నాడా. నువ్వు లింకులు తగిలించి చేతిలో కర్ర ఉన్నది మరి. కనకం బాగున్నావు, నువ్వు మంచి మనిషివి, నువ్వు మా ఇంట్లో ఉండు, మా ఇంట్లో ఉండమని అడిగిండా మీ ఓనరు? వస్తున్నాడు అంటే కొంచెం పద్ధతిగా ఉండు, లేకపోతే ఇక్కడి నుంచి కూడా గంటేస్తారు నీ ఇష్టం. ఇంకా నీకు పని ఎక్కడ దొరకదు చెప్తున్నా. నేను ఎక్స్ట్రాలే చేసేది, మరి నా దగ్గర ఉందే ఎక్స్ట్రాలు. మంచిగా జడేసుకొని మంచిగా చీర కట్టుకొని వచ్చి పనులు చేసుకోవాలి నువ్వు. ఇప్పుడు నెల నెల పని చేసుకుంటున్నావు కొనుక్కొని పూలు నువ్వు. తోడు తోడు నువ్వు తోడు. ఇంట్లో ఏమేమి పని చేసి వచ్చినావు? అంతేనా? రూములు తోడవేనా? టిఫిన్ కూడా పెట్టట్లేదా నీకు? అయ్యో కనకం, బండలు ఒకటే ఎంత తుడిచేది, అంట్లు కూడా దోమేది ఉందా ఏమన్నా? వాళ్ళ సపరేట్ చేద్దామా? బట్టలు ఉతకడం ఇప్పుడు దీనికి ఒక్కదానికి 15,000? అబ్బో, నీకెక్కడో నక్కతోక దొక్కినావు నువ్వు. తుడు తుడు. ఇంకా అదే ఒక్కసారి ముంచినావు బకెట్లో, ఇంకంతేనా? మరి 15,000 ఇచ్చినప్పుడు నువ్వు ఎంత బాగా పని చేయాలి తెలుసా? బండ పైన నించుంటే అద్దం పైన నించున్నట్టు కనిపించాలి. రుద్దు, ఇంకోసారి రుద్దు, ఇంకోసారి రుద్దుడు. కానీ బాధ అనిపిస్తుంది కనుక నిన్ను చూస్తుంటే. అసలు నువ్వు నీ లైఫ్ ఏంటి, నువ్వేంటి కనుక? వద్దు కనుక, నేను చూడలేకపోతున్నా ఈ పని. నువ్వు తొడవకు. నీకు 15,000 నేను మంచి జాబ్లో పెట్టేస్తా, దా పోదాం. నీకు మంచి జాబ్ ఇప్పిస్తా కనుక, నువ్వు ఈ పనులు చేయొద్దు. వెళ్ళినా కనుక నీ మీదకి రానులే. ఇదేంది కనుక పని చేయకుండా పని మధ్యలో నువ్వు ముక్కులో పెట్టుకొని పీల్చుకుంటా ఉంటావు, కొద్దిసేపు బాత్రూమ్కి పోయేస్తా ఉంటావు. ఎంత ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు పని చేసుకుంటావు కూడా. సూపర్ కనుక నువ్వు. కనుక ఈ పని వద్దు కానీ నీకు మంచి జాబ్ ఇప్పిస్తలేదా? టెలికాలర్ జాబ్ ఇప్పిస్తారా? నిజంగా వద్దు, వదిలే. ఈ జాబులన్నీ వద్దు. ఓనర్ వాళ్ళకి చెప్పకుండా దా, నాతో పాటు రా. నువ్వు ఇలాంటి పనులు చేస్తే నేను చూడలేకపోతున్నా. దా నీకు టెలికాలర్ జాబ్ ఇప్పిస్తారా? వాళ్ళకి చెప్పొద్దు కనుక, చెప్తే మళ్ళీ ఇదేంటి అని చెప్పి చెప్పకుండా వచ్చే తర్వాత వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అమ్మా నాకు కొంచెం ఒంట్లో బాగాలేదమ్మా, నేను చేయలేకపోతున్నా పని అని చెప్పు. దా పోదాం, దా తెచ్చుకో. నీకు మంచి టెలికాలర్ జాబ్ ఇప్పిస్తా.